హాయ్ అండి. నిన్న మన వైజాగ్‌లో జరిగే టీ20 మ్యాచ్‌కి మీలో ఎవరెళ్లారో కామెంట్ చేయండి. మొన్న మన ఇండియా ఫైనల్స్‌లో ఆడినప్పుడు వరల్డ్ కప్ అయితే రాలేదని మా ఆయన చాలా ఫీల్ అయ్యారనమాట. ఆయన క్రికెట్ అంటే చాలా ఇష్టం. మమ్మల్ని ఊర్లో అయితే దించేసి ఆయన ఫైనల్ మ్యాచ్ చూద్దాం అని చెప్పేసి వచ్చారనమాట. చివరికి మన ఇండియా అయితే ఓడిపోయింది. నేను అప్పుడెప్పుడో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు వరల్డ్ కప్ వచ్చినట్టు నాకైతే చిన్న గుర్తు. నాకైతే క్రికెట్ కోసం పెద్దగా అయితే ఐడియా లేదు. నిన్న వైజాగ్‌లో జరిగే టీ20 మ్యాచ్‌కి అతి కష్టం మీద టికెట్స్ అయితే దొరికాయి. వెళ్లారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ అండి. పిల్లలు స్కూల్ నుంచి అయితే తీసుకురావడానికి వెళ్ళామన్నమాట. దారిలో వస్తుండగా ఫ్రూట్స్ అయితే కనిపించాయని ఆగాము. ఈ ఫ్రూట్స్ అయితే నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి. ఒకసారి టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఆవిడనైతే అడిగితే ఇచ్చారనమాట. లాంగ్ ఆన్ ఫ్రూట్ అంట ఆవిడే చెప్పారు. ఇక టేస్ట్ అయితే నాకు కొత్తగా అనిపించింది. పర్వాలేదు, బాగానే ఉంది. పావు కిలో అయితే 100 రూపీస్ తీసుకున్నారనమాట. కివీ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. 100 రూపీస్ 4 అయితే ఇచ్చారు. మీలో ఎవరైనా ఈ ఫ్రూట్ టేస్ట్ చేస్తే ఎలాగుంటుందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్ అండి. ఈరోజు అయితే కైమా కూర అయితే చేస్తున్నాను. పిల్లలకైతే స్కూల్ 2 రోజుల నుంచి సెలవులు అయితే ఇచ్చేసారు. సైక్లోన్ రెయిన్ అంట 2 రోజుల నుంచి అలాగా ఆగకుండా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఇక ఇంటి దగ్గర అయితే ఉన్నారనమాట. పిల్లలు కైమా అయితే అడిగాడు మా పెద్ద బాబు. నాన్న అయితే వర్షం అని చూడకుండా వెళ్ళి అయితే తెచ్చారు. వచ్చేటప్పుడు ఫుల్గా కూడా తడిసిపోయారనమాట. ఇక రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ లేదు, 2 రోజులు సెలవు, ఇంకా పెద్ద వర్షం పడుతుందని అంటున్నాడు. ఆడు అలా అంటుంటే మా చిన్నప్పుడు మేము కూడా అలాగే అనుకునే వాళ్ళం. వర్షం పడినా ఏదైనా బంద్ వచ్చినా స్కూల్ సెలవిస్తారని. మరి మీరు ఎలాగనుకున్నారో కామెంట్ చేయండి.